Praise the Lord everyone. Welcome to her story and his glory. ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము రెబెకా, అదే తెలుగులో అంటాము రిబ్కా. రిబ్కా అనేది ఒక హీబ్రూ వర్డ్, దాని మీనింగ్ కనిపెట్టడం. ఓకే, ఈ రోజు రిబ్కా జీవితంలోనే మనము 5 విషయాలని నేర్చుకున్నాము. మొట్టమొదటిగా రిబ్కా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వాళ్ళ భార్య. అదే రీతిగా ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె బహు చక్కనిది అని లేఖనంలో వ్రాయబడి ఉంది. అదే రీతిగా ఆమె కన్యక, అంటే ఎట్లాంటి పురుషుని ఎరగని స్త్రీగా తన కన్యతోని తను కాపాడుకున్న పరిశుద్ధమైన అమ్మాయిగా తనని మనము చూడగలుగుతున్నాము. రెండవదిగా ఆమె మంచి ఆతిథ్యం ఇచ్చే మనసు లేదా సేవ మనసు కలిగిన స్త్రీగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే అబ్రహాము యొక్క దాసుడు వెళ్ళి తనకి నీళ్లు కావాలి లేదా ఆ రాత్రి మేము బస చేయటకు స్థలము కావాలి అని అడిగినప్పుడు తను ఒక యథార్థమైన మనసులో, మీరు నివసించటకు మా ఇంట్లో స్థలము కలది, మీ ఒంటరిని కూడా పెట్టుకోవడానికి మా ఇంట్లో స్థలము కలది అని యథార్థంగా మాట్లాడుతున్న స్త్రీగా, అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనము చూడగలుగుతున్నాము. మూడవదిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఎంచబడిన స్త్రీ. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజర్తో మాట్లాడాడో, మీరు ఈ కనాను దేశంలో ఒక్క స్త్రీతో కూడా నా ఇస్సాకుకు భార్యగా తీసుకురాకూడదు, నేను ఎక్కడైతే పుట్టానో నా దేశంలో నా బంధువులో నుండి ఒక స్త్రీని తీసుకురామని అన్నప్పుడు అది ఎలియాజర్కి ఒక పెద్ద టాస్క్ లాగా మారింది. ఇది ఎలా నాకు సాధ్యమో, అక్కడ నాకు ఎవరు తెలియదు అనే అతలాకుతలం అయిపోతున్న ఆ సమయంలో ఒంటెలను పట్టుకున్న ఎలియాజరు ఒకటే ప్రార్థించాడు మనసులో, నా ప్రభువా, నాకు నా ఒంటెలకు ఎవరైతే దాహం తీరుస్తారో వారే నా యజమానుని యొక్క కుమారుడికి భార్య అని అంటున్నాడు. కానీ చాలా మంది స్త్రీలు ఉన్నారు బావి దగ్గర, కానీ ఒక స్త్రీ అక్కడ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ నాకు దాహం అవుతుంది, నాకు కొన్ని నీళ్ళు ఇస్తారా అని అడిగినప్పుడు ఆమె అన్నది, అయ్యా నేను మీకు ఇస్తాను, మీకే కాకుండా మీ ఒంటెలకు కూడా నేను దాహం తీరుస్తాను అని అన్నది. భారాన్ని మోసే స్త్రీగా మనము చూస్తున్నాము. అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము తను ఏదైతే మనసులో అనుకున్నాడో దాన్ని చేసిన స్త్రీగా మనము చూడగలుగుతున్నాము. అదే రీతిగా 4వదిగా మనము రిబ్కా జీవితంలో చూసినట్లయితే షీ ఇస్ ద మదర్ ఆఫ్ ట్విన్స్. ఏషావు యాకోబులకు తల్లిగా మనము రిబ్కాని చూస్తున్నాము. 5వదిగా దేవుని ప్రణాళికలో భాగము. మనము ఇదే ఆదికాండము 25వ అధ్యాయంలో చూసినట్టయితే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ఉంది. అంటే ఏషావు యాకోబుకు దాసుడవుతాడని. ఇది ఎలా నెరవేరుతుంది అని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒకటి జరిగింది. ఏంటి అనంటే ఇస్సాకు వాళ్ళ ఏషావుని ఆశీర్వదించాలనుకున్నాడు. ఈ విషయం ఓన్లీ ఇస్సాకుకి ఏషావుకి మాత్రమే తెలుసు. కానీ ఈ విషయము రిబ్కా చాటున ఉండి విన్న రిబ్కా మౌనంగా ఉండకుండా యాకోబుకు చెప్పింది, నా కుమారుడు నేను వంట చేసి పెడతాను, నువ్వు నాన్నకు ఇచ్చి అతని ఎదుటి దీవెనల ఆశీర్వాదం పొందుకున్నప్పుడు అతను ఏషావు వల్లే మారు వేషంలో వెళ్ళాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే యాకోబు దీవించబడడం, ఆశీర్వదించబడడం. దీనికి మూల కారణమే రిబ్కా. ఇది మనము 5 విషయాలు ఈ రోజు మనము రిబ్కా జీవితంలో నేర్చుకున్నాము.